మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. లేడీ డాన్ అరుణ దానికి సంబంధించి గత కొన్ని రోజుల్లో కూడా వార్తలు రావడం వైరల్ అవ్వడం చూసాం. అయితే టీడీపీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి వైసీపీ వాళ్ళు కూడా ఈ వ్యవహారం గురించి అంతా మాట్లాడుతున్నారు. అయితే ఈమెను అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఆమె ఏం చెప్తుంది, అసలు ఇప్పుడు ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది సార్? మామూలుగా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా కాదేది కవితకు అనర్హం అనే సిరీస్ అన్నట్టుగా కాదేది రాజకీయాలకు అనర్హం. ఏం జరిగినా ఇది వైసీపీ అకౌంట్లోకి వేయడానికి తెలుగుదేశం వాళ్ళు ట్రై చేస్తారు, తెలుగుదేశం అకౌంట్లో వేయడానికి వైసీపీ వాళ్ళు ట్రై చేస్తారు. అట్లాగే ఇది రౌడీ షీటర్ అని చెప్తున్న శ్రీకాంత్, అతనైతే నేరం చేశాడని కోర్టే నిరూపించింది. అతను హత్య కేసులో లైఫ్ పడింది. అతనికి నెల్లూరు జైల్లో, సెంట్రల్ జైల్లో అతను శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతను 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి పారిపోయాడని చెప్తున్నారు. ఆ పారిపోయినాక 4.5 ఏళ్ళు అతన్ని ఎవరు పట్టుకోలేదు ఈ అనేది ఈనాడు రాస్తుంది. 2014లో ఏ ప్రభుత్వం ఉందండి? అది రాయిది ఈనాడు. అప్పుడేం రాస్తుంది ఈనాడు? పారిపోయాడు, పోలీసులు సేవ్ చేశారు, ఆ తర్వాత వైకాపా ఇతన్ని కాపాడింది, వైకాపా అని రాస్తుంది. అంటే మనం చదివేవాళ్ళు చెవులో పూలు పెట్టుకున్నామని రాస్తారా? సాక్షి కానీ, ఈనాడు కానీ, జ్యోతి కానీ అనేది డౌట్ జనాలకి. ఎందుకంటే 2014 ఫిబ్రవరిలో ఇతను పారిపోతే ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం కదా. తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎందుకు ఇతను పట్టుకొని 4.5 ఏళ్ళు ఉన్నది వాళ్లే కదా. ఆమె కూడా, అరుణ కూడా ఏం చెప్తుంది, ఇతను తెలుగుదేశం కార్యకర్తే సార్ శ్రీకాంత్ అని చెప్తుంది. దీనంతా ఇప్పుడు వైసీపీ అకౌంట్లు ఇవ్వడానికి ఈనాడు, జ్యోతి, లేకపోతే తెలుగుదేశం మీడియా అంతా ట్రై చేస్తుంది. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలుకి ఇతనికి పెరోల్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు రెఫరెన్స్ లెటర్ ఇచ్చారని ఆమె ఛానల్కి చెప్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? తెలుగుదేశం ఎమ్మెల్యేలే కదా ఇప్పుడు ఇచ్చింది. సో మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇస్తే ఆమెకి పెరోల్ ఎట్లా వస్తుంది అసలు? మళ్ళీ వీళ్ళే ఏం రాస్తున్నారు, తిరుపతి ఎస్పీ వ్యతిరేకించాడు, నెల్లూరు ఎస్పీ వ్యతిరేకించాడు, జైలు సూపరింటెండెంట్ కూడా వ్యతిరేకించాడని వీళ్ళే రాస్తున్నారు. మరి ఇంతమంది వ్యతిరేకిస్తే ఎట్లా పెరోల్ వచ్చింది? అంటే హోంశాఖలో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? అనిత దగ్గర ఉంది. మరి ఆమె బాధ్యత వహించాలా లేదా? ఆమె ఎస్కేప్ అవడానికి ఆమె చెబుతుంది. అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇతనికి అనుకూలంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఈమెకు అనుకూలంగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. గతంలో వైసీపీ కూడా అనుకూలంగా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా చక్రం తిప్పేవాళ్ళు చక్రం తిప్పుతూనే ఉంటారు కొంతమంది. అలాగా ఈమె వైసీపీలో చక్రం తిప్పుండొచ్చు, తెలుగుదేశంలో తిప్పుండొచ్చు. కాబట్టి ఇద్దరు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం వల్ల మనకి మొత్తం నిజం బయటకు వస్తుంది. వీళ్ళు సగం నిజం చెప్తారు, వాళ్ళు సగం నిజం చెప్తారు. కాబట్టి మనం రెండు కానీ పరిశీలిస్తే అసలు నిజం మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఈమె నిడిగుంట అరుణ ఏం పేరు, ఆమె నిన్న మీడియాతో ఏడుస్తూ చాలా మాట్లాడింది. ఆమె ఏం చెప్తుందంటే, నేను చిన్నప్పుడు ఒక వ్యక్తిని లవ్ చేశాను, ఆ వ్యక్తి చనిపోయాడు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాక భర్త త్వరగానే చనిపోయాడు, ఆ తర్వాత ఒక వ్యక్తిని నమ్మాను, ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు, ఆ తర్వాత నేను జైల్లో ఇతన్ని చూసి లవ్ చేశాను, అతను కూడా నన్ను ఇష్టపడి నన్ను బాగా చూసుకున్నాడు, అందుకని నేను ఇతనితో ఉన్నాను, మా ప్రేమని విజయవంతం చేయాలి మీరందరూ అని ఆమె ఏడుస్తుందో అడుక్కుంటుంది. నన్ను కొంతమంది ఇరికించారు దీంట్లో. అతను నిజానికి తెలుగుదేశం కార్యకర్తే. అతనికి సంబంధించిన కొలిశెట్టి జగదీష్, జమిని అనే ఇద్దరు వ్యక్తులు ఈ వీడియోలు తీసి బయట పెట్టారు. హాస్పిటల్లో నేను అతను లవ్ చేస్తున్నాను కాబట్టి నేను అతను రెగ్యులర్గా కలుస్తాను, హాస్పిటల్ అయినా ఇంకోదైనా నేను లీగల్గా పర్మిషన్ తీసుకొని కలుస్తున్నాను అని ఆమె చెప్తుంది. ఈనాడు ఒక మాట రాస్తుంది, జనవరి నుంచి 7 నెలల్లో 30 సార్లు ఆమె కలిసిందంటే ఎంత కుట్ర జరిగిందో అని రాస్తుంది. తప్పేముంది? 7 నెలల్లో వారంలో 2 సార్లు ములాఖత్తిస్తారు. 7 నెలల్లో ఎన్ని వారాలు, ఎన్ని ములాఖత్తులు వచ్చి ఉండాలి? ఈమెకి ఎన్ని వచ్చి ఉండాలంటే 7 × 8 అంటే 56. 7 నెలలు అంటే నెలకి 8 ములాఖత్తులు వస్తాయి. 56 సార్లు కలవచ్చు ఈమె. 30 సార్లే కదా కలిసింది. అంటే మామూలు విషయాన్ని కూడా అదేదో కుట్ర అన్నట్టుగా చిత్రీకరించే మీడియా అని మనం అర్థం చేసుకోవాలి. ఈమె లీగల్గానే కలిసిందంటగానే అర్థమవుతుంది. లేదు, మ్యానిపులేట్ చేసి ఎక్కువ సార్లు కలవడం అనేది కూడా మామూలే. నేను చెప్తున్నా, నీకు కానీ అక్కడ జైల్లో డబ్బులు ఇస్తే రోజు కూడా ములాఖతులు.
నేనున్నప్పుడు రోజు వచ్చేవాడు నా ఫ్రెండ్, పక్కనే ఆఫీస్ అయింది. ఆయన అనేవాడు, నేను కూడా సగం జైల్లో ఉన్నట్టే నీతో కూడా అని. సో అవన్నీ నేను చాలా చూశాను ఇలాంటివి. డబ్బిస్తే ఏ ప్రభుత్వంలో అయినా జైళ్ళల్లో నీకు రోజు ములాఖతులు వస్తాయి, బయట నుంచి చికెన్ మటన్ వస్తుంది, చపాతీలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఫుడ్ వస్తుంది, మందు కూడా వస్తుంది. నేనున్నప్పుడు ఒక రౌడీ షీటరు మందు వచ్చింది వాడికి, దాన్ని వ్యతిరేకిస్తే గొడవకు వచ్చాడు వాడు. గొడవకు వస్తే నేను కూడా బెదిరించాల్సి వచ్చింది వాడిని. ఎందుకంటే నేను నక్సలైట్ ఖైదీ కాబట్టి వాడికి భయం అయిపోయి చివరికి కాళ్ళ బేరానికి వచ్చాడు అన్నా అని. సో ఇవన్నీ జరుగుతుంటాయండి. కాబట్టి ఈమె కూడా చేసి ఉండొచ్చు. డబ్బుంటే ఈమె కూడా ఇప్పుడు వాళ్ళ ప్రియుడు లోపల ఉన్నాడు, కలవాలనుకోవచ్చు, చేస్తుంది. అందరూ చేస్తున్నారు. ఇక్కడ ఈమె ఒకటే చేసిందా, ఈమె ఒకటే నేరస్తురాలా? అందరూ చేస్తున్నారు. ఆమె కూడా చేసి ఉండొచ్చు. సో కాబట్టి దాన్నేదో ఇప్పుడు వీళ్ళకి అవసరం కాబట్టి వీళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళకి అవసరమైతే జైల్లో ఖైదీల సమస్యల మీద పోరాడాలి మీడియా. ఎందుకంటే జైల్లో దారుణమైన వివక్షకు గురయ్యేది ఎవరంటే ట్రైబల్స్, దళిత్స్, పేదలు. వీళ్ళే అక్కడ వివక్షకు గురవుతారు. డబ్బున్నోడు జైల్లో కూడా దర్జాగానే ఉంటాడు. ఏ కులమైనా ఏ పార్టీ అయినా డబ్బుగాని ఉంటే జైల్లో దర్జాగా బతుకుతాడు. ఒక్క స్వేచ్ఛ లేదనే మాటే కానీ అన్నీ వస్తాయి. చివరికి మొన్న నేను చాలాసార్లు చెప్పా, పరప్పన అగ్రహారంలో 3 నెలలుండి వచ్చిన మా ఫ్రెండ్ చెప్తున్నాడు, 70% అక్కడ ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నారని చెప్తున్నారు. అక్కడే వ్యాపారం జరుగుతుంది, డ్రగ్ సప్లై జరుగుతుంది. అక్కడే ఇడ్లీ, దోశ అమ్ముతున్నారు ఖైదీలే. 200 పెడితే ఒక దోశ, సో 100 రూపాయలు పెడితే ఇడ్లీ. అలాగా అక్కడే అమ్ముతున్న వ్యాపారాలు జరుగుతాయి జైల్లో, పెద్ద పెద్ద జైళ్ళు. ఎందుకంటే అక్కడ 5,000 మంది ఖైదీలు ఉన్నారు కాబట్టి 5,000 కన్జ్యూమర్స్ ఉన్నట్టుగా లెక్క. కాబట్టి ఇక్కడ ఏంటంటే బాటం లైన్ ఏంటంటే, ఈ రౌడీ షీట్ శ్రీకాంత్ తెలుగుదేశంలో ఉన్నాడు కార్యకర్త. అయితే ఇతనికి జగదీష్ అనే గొడవలు వచ్చింది. జగదీష్ వీళ్ళని ఇరికిచ్చాడు. ఆమె చెప్పేది ఏంటంటే, జగదీష్కి శ్రీకాంత్ మీద ఏం కోపం లేదు, నా మీదే ఉంది. ఎందుకంటే నేను అతను చేసే అరాచకాలని అడ్డుకున్నానని ఈమె వెర్షన్. ఏ వెర్షన్ కరెక్టో మనకు తెలియదు. మనమేం ఫ్యాక్ట్ ఫైండింగ్ వేసి అందరిని విచారించలేదు కాబట్టి మనం ఏం చెప్పలేం. మనం తీర్పులు చెప్పలేం. కానీ విషయం ఏంటంటే 2 ప్రభుత్వాల్లో కూడా వీళ్ళు కొంత మ్యానిపులేట్ చేయగలిగారు. ఇప్పుడు వాళ్ళకి గొడవలు వచ్చి జగదీష్ అనేవాడు కెమెరాతో వీడియో మేనేజ్ చేసి వీడియో ఫుటేజ్ లీక్ చేశాడు. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నది. దాంతో ఇప్పుడు అతనికి పెరోల్ క్యాన్సిల్ అయింది. అక్కడ జైల్లో దొరికే సౌకర్యాలు క్యాన్సిల్ అయినాయి. వీళ్ళ బతుకు బస్ స్టాండ్ అయింది. ఇప్పుడు ఆమెను కూడా నిన్న అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఆమె మీద ఒక కేసు, ఎందుకంటే ఆమె తెలుగుదేశం వాళ్ళ మీద ఆరోపిస్తుంది కాబట్టి, ఎమ్మెల్యేల పేర్లు చెప్పింది కాబట్టి, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సునీల్ అనేవాళ్ళు రెఫరెన్స్ లెటర్లు ఇచ్చి రికమెండ్ చేశారు. అట్లాగే ఎస్పీ పై స్థాయిలో, పోలీస్ డిపార్ట్మెంట్లో పై స్థాయిలో ఒకరు హెల్ప్ చేశారనేది లీక్ అయింది కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఈమెను నోరు మూయించడానికి కోసం ఈమె నిన్న విజయవాడ వస్తూ ఉంటే అద్దంకి దగ్గర అరెస్ట్ చేసి కోవూరు పోలీసులు ఆమెను కూడా జైల్లో పెట్టారు. ఇది వాస్తవం జరిగింది. అంటే వీళ్ళిద్దరూ శుద్ధపూసలు కాకపోవచ్చు, కానీ శుద్ధపూసలు కాని వాళ్ళు మాత్రం సేఫ్గా ఉండాలి పై స్థాయిలో. కింది స్థాయి శుద్ధపూసలు కాని వాళ్లే జైలుకి వెళ్ళారు. ఇది మన వ్యవస్థ ఎలా ఫంక్షన్ అవుతుందనే దానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. అంటే బలం ఉన్నంత కాలం నువ్వు అరాచకాలు చేస్తావు, నీకంటే బలవంతుడు నీకు వ్యతిరేకంగా అన్నప్పుడు నువ్వు జైలుకి వెళ్తావు. దీన్ని న్యాయము అన్యాయం అని చెప్పి మీడియా నీతులు చెప్తూ మనకంతా బోధిస్తూ ఉంటుంది. ఇది వ్యవహారం. థ్యాంక్ యూ సార్.